నమస్కారం. జనతా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాసనసభ రేపటికి వాయిదా. నెల్సన్ మండేలాకు శాసనసభ సంతాపం. అమరవీరులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నివాళి. ఇది తెలంగాణ ప్రజల విజయమని కొనియాడిన ఈటెల. రాష్ట్రపతి నుంచి బిల్లు రాగానే అసెంబ్లీకి పంపుతామన్న షిండే. బిల్లుపై మంత్రివర్గంలో చర్చిస్తామని వెల్లడి. అవినీతి నిర్మూలనే నిజమైన విజయం. హజారేను కలవలేకపోతున్నానని కేజ్రీవాల్ ట్విట్టర్లో వెల్లడి. ఓ ఇంటివాడైన మాజీ క్రికెటర్ శ్రీశాంత్. శ్రీకృష్ణుడి ఆలయంలో బంధువుల మధ్య ఒక్కటైన జంట. ఆందోళనల మధ్య పలు బిల్లులను ఆమోదించిన లోక్సభ రేపటికి వాయిదా పడింది. పలు బిల్లుల ఆమోదం అనంతరం అవిశ్వాస తీర్మానానికి 50 మంది సభ్యుల మద్దతు ఉందా లేదా చూద్దామని అందరూ సీట్లలో కూర్చోవాలని స్పీకర్ మీరా కుమార్ కోరారు. అయితే సీమాంధ్ర ఎంపీలు సేవ్ ఆంధ్ర అంటూ తమ నినాదాలను కొనసాగిస్తూనే ఉండటంతో సభ ఆర్డర్లో లేదంటూ స్పీకర్ లోక్సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిరసనలతో ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో మండేలా సంతాప తీర్మానాన్ని సజావుగా కొనసాగించాలని స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యేలను కోరారు. సంతాప తీర్మానాలండి, దయచేసి మీరు పోయి కూర్చోండి. ప్లీజ్ గో బ్యాక్. సంతాప తీర్మానాలండి, దయచేసి కూర్చోండి. I request the members, please go back to your seats. సంతాప తీర్మానాలండి, దయచేసి మీరు పోయి మీ స్థానాల్లో మీరు కూర్చోండి. శాసనసభలో నల్లసూర్యుడు మండేలాకు సీఎం కిరణ్ సంతాపం ప్రకటించారు. జాతి వివక్షను వ్యతిరేకంగా మానవ జాతికి ఎనలేని కృషి చేసిన మండేలా మృతికి సంతాపం ప్రకటిస్తోందని కిరణ్ తెలిపారు. సొంత గడ్డపై కనీసం ఓటు హక్కు కూడా లేకుండా బతుకుతున్న తన జాతి కోసం జీవితాన్ని అర్పించిన గొప్ప శక్తి మండేలా అని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. 50 ఏళ్లకు పైగా మండేలా రాజీలేని పోరాటం చేశారని తెలిపారు. ఆయనను భారతరత్నతో గౌరవించడం మన దేశ అదృష్టమని చంద్రబాబు చెప్పారు. విచారాన్ని వ్యక్తం చేస్తున్నది. ఆ దేశ ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నది. శ్రీ నెల్సన్ మండేలా 1918 జూలై 18న జన్మించారు. 2013 డిసెంబర్ 5న కన్నుమూశారు. ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్రం, వారి హక్కుల కోసం పోరాడిన మహాయోధుడు. దాదాపు 30 ఏళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపారు. జాతి వివక్షత, పేదరిక నిర్మూలన, అందరూ సమానంగా జీవించడం కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు. దేశ సొంత గడ్డపై కనీస ఓటు హక్కు కూడా లేకుండా బాధపడే నల్ల జాతీయుల తరపున మండేలా అసమాన పోరాటం చేశారు. తన జీవిత కాలంలో ఇది ఒక ఉదాహరణ. 3వ వంతు సమయం జైల్లో గడిపిన, కటకటాల వెనుకనున్న, దుర్భర జీవితం అనుభవించిన, మహాత్ముని బాటలో అహింసని, క్షమాగుణాన్ని వదిలిపెట్టకుండా ముందుకు పోయినటువంటి మహానుభావుడు. నల్లజాతి సూర్యుడిగా శ్రమకు అర్థం ఏమిటో నేర్పినటువంటి
మహోన్నతమైన వ్యక్తి మండేలా గారు. ఆయన త్యాగాల ఫలితంగానే జాతి వివక్ష నుండి దక్షిణాఫ్రికా పూర్తిగా విముక్తి లభించింది. మానవ జాతి చరిత్రలో మండేలా ఒక మహాశిఖరం. అన్యాయం, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. సత్యాగ్రహం పట్ల మండేలాకు అచంచలమైన విశ్వాసం. సత్యాగ్రహాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుని మహాత్మా గాంధీకైతే ఏకలవ్యుడిగా. రాష్ట్ర శాసనసభ రేపటికి వాయిదా పడింది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు మృతి పట్ల సంతాపం తెలిపిన సభ ఆయన గురించి అన్ని పార్టీల సభ్యులు కొంతసేపు మాట్లాడారు. అనంతరం కొద్దిసేపు మౌనం వహించారు. ఆ తర్వాత రాష్ట్రంలో మరణించిన ఎమ్మెల్యేల మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆ వెంటనే సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో నిర్ణయం రాగానే తిరిగి బిల్లు కేంద్రానికి చేరుతుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. కేబినెట్ లో మరోసారి బిల్లుపై చర్చిస్తామన్నారు. ఆ తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెడతామని షిండే తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. वो भेजा जाएगा आंध्र पे और वो आंध्र की असेंबली है वो निर्णय लेगी और उसके बाद वापस आ जाएगा. उस पर कैबिनेट का निर्णय होके वो फिर తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర బాబులు కుట్రలు పన్నుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. చంద్రబాబు, కిరణ్ బాబు, జగన్ బాబులు ముగ్గురు సీమాంధ్ర బాబులేనని, ముగ్గురు ఒక్కటేనని ఆయన మండిపడ్డారు. సీఎం కిరణ్ ఏకంగా తన సొంత జిల్లా చిత్తూరుకు నీటి కోసం 700 కోట్ల రూపాయలను కేటాయించుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంకు కూడా తన నిధులతో వాటా కేటాయించారని తన మైత్రిని చాటారు. మీరు మా పాలమూరు జిల్లాకో, మా ఆదిలాబాద్ జిల్లాకో, మా నల్లగొండకో ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఎందుకు చంద్రబాబు ప్రశ్నించాడు? వీళ్ళందరూ ఒకటే. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటేనేమో కుప్పం డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి 100 కోట్లు తీసుకుపోయింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే పులివెందుల డెవలప్మెంట్ అథారిటీ పెట్టిండు. అథారిటీ పెట్టుకున్నాడు. గందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది. మీరు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి అయితే ఏం చేసిండ్రు? మహబూబ్ నగర్ దత్తతండ్రి పైసలన్నీ చంద్రబాబు గారు తీసుకుపోయి కుప్పంలో పెట్టుకున్నాయి. మరిగా ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికలో బకాయి పడిన 9,000 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ విషయంపై శాసనసభలో ప్రస్తావించి చర్చకు పట్టుబడతామని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికపై గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర కోట్ల రూపాయలు కేటాయించి కేవలం 2,000 కోట్లు మాత్రమే ఈనాడంటే ఖర్చు చేయటం అనేది జరిగింది. ఎస్సీ ఎస్టీలకు పెద్ద ఎత్తున మేము డబ్బులు కేటాయించాము. భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనంత గొప్ప పని చేశామని చెప్పి చాలా గొప్పగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకున్నారు. డబ్బు కేటాయించినట్టుగా బడ్జెట్ లో చూపించారు. ఇప్పటి వరకు ఎందుకు ఖర్చు చేయలేదు? ఇంకా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. ఈ 9,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఖర్చు చేస్తారు? ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించినటువంటి నిధులు వెంటనే విడుదల చేసి వాళ్ళ సంక్షేమానికి ఖర్చు చేయాలి. వాళ్ళకు సంబంధించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కోవర్ట్లు ఉన్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. సమైక్యవాదం వినిపిస్తున్న సీఎంను పొన్నాల, సుదర్శన్ రెడ్డి, డీకే అరుణలు కలుస్తున్నారన్నారు. సమైక్యంపై కిరణ్, లగడపాటి గట్టిగా మాట్లాడుతున్నారని జానారెడ్డికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. తెలంగాణ అంశం పక్కన పెట్టి సీఎం, పీసీసీ పదవుల కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. శాసనసభ సమావేశాలు ప్రారంభానికి ముందు అమరులకు నివాళులర్పించాలని టీఆర్ఎస్ ఎల్పీలో నిర్ణయించిన మేరకు నేతలు స్తూపం వద్దకు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు.
57 సంవత్సరాల కళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమించి ఇవాళ సాధించుకుంటున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేబినెట్ లో బిల్లు ఆమోదం చేసి ఈరోజు అసెంబ్లీకి తన అభిప్రాయం చెప్పమని చెప్పి పంపుతున్న సందర్భంలో ఈ శాసనసభ సమావేశాల సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తీర్మానాన్ని ఆమోదించేటువంటి శుభ సందర్భంలో రేపు సాధించుకునే తెలంగాణ అమరవీరుల త్యాగాలకు అంకితమని చెప్పి ఇప్పటికే ప్రకటించుకున్నాం. ఇది ఆ రోజు పోరాటంలో చనిపోయినటువంటి 369 మంది అమరుల యొక్క జ్ఞాపకార్థంగా నిర్మింపబడింది. ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న నాకు ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. కానీ అది శీతాకాల సమావేశాలనే నెరవేర్చాలని చెప్పని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక మళ్ళీ నాటకాలు ఆడకూడదు. కాంగ్రెస్ పార్టీ ఈ 40 దినాలు 60 దినాలని కాలయాపన చేయొద్దు. 40 దినాల సమయం ఇచ్చిన తక్షణం ఈరోజు అసెంబ్లీ సెషన్ లో ఉంది కాబట్టి ఈరోజు బిల్లు ఒకవేళ ఎంబడి అసెంబ్లీకి వస్తే డ్రాఫ్ట్ బిల్ వెంటనే చర్చించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వ్యూస్ ను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి పార్లమెంట్ లో ఈ సమావేశాలను బిల్లు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం.